మొత్తం సుధీర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం లేపుతున్నాయి. ఒక మహిళా కార్పొరేటర్ మీద అట్లాంటి ఒక పదజాలం వహించినటువంటి నేపథ్యంలో మొత్తం మహిళలందరూ కూడా సుధీర్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. కాసేపటి క్రితమే సుజాత నాయక్ గారు మొత్తం కూడా ఇప్పుడు మహిళా కమిషన్ సందర్శించింది. ఆ మహిళా కమిషన్ కలవడం జరిగింది. అక్కడ సుధీర్ రెడ్డి పైన కూడా కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ గన్ పార్క్ ఏదైతే అమరవీరుల స్థూపం దగ్గర కూడా ఆమె వచ్చారు, కంటతడి పెట్టుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి మహిళల మీద ఇట్లాంటి మాటలు రావడం దురదృష్టకరం అంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా ఉంది. అమరవీరుల స్థూపం దగ్గర వచ్చారు, సుజాత నాయక్ గారు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎక్కడ ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చింది? సుధీర్ రెడ్డి అంటే ఏం చెప్తారు? సుధీర్ రెడ్డి గారు ఆయన నోటికి అద్దు పదుపు లేదండి. ఒక మహిళకి గౌరవించేది అస్సలు లేదు. ఎందుకంటే ఆయన ఒక తల్లి కడుపులో పుట్టి ఉంటే ఇవాళ ఒక మహిళ, సాటి మహిళకి ఇలాంటి మాటలతోని హింసించరు. ఆయన కొట్లాడాలనుకుంటే ఆయనతో ఉన్న కార్పొరేటర్లతోని, ఎమ్మెల్యేలతోని ఢీ కొట్లాడాలి. కానీ నేను ఒక గిరిజన మహిళ, నేను ఒక ఎస్టీ మహిళని, నన్ను హనీమూన్ చేస్తున్నది అనే విషయం ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఆయన ఇంతమంది తెలంగాణలో ఇంతమంది మహిళలు ఉంటే వాళ్ళకి ఏం సమాజంలో ఏం మెసేజ్ పోయింది? ఒక మహిళకి గౌరవం లేదు, ఒక మహిళలకి స్వాతంత్రంగా బతకడం లేదు. మరి మేము రాజకీయం చేయాలా, లేకుంటే ఇంట్లోనే ఉండిపోవాలా? స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మాకు ఎక్కడ ఇలాంటి దుర్మార్గుల ద్వారా మాకు ఇంట్లోనే ఉండడం అవుతుంది. ఇలాంటి రాజకీయంలో ఉన్న నాయకులు వద్దండి. రాజకీయ నాయకులు అంటే 10 మందికి సేవా కార్యక్రమం చేసుకోవాలి, డెవలప్మెంట్ కోసం పోరాడాలి, కానీ ఇలా చేయకూడదు అనేది నేను అంటున్నాను. మహిళలకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ అంటూ ఒకవైపు హరీష్ రావు, ఒకవైపు కేటీఆర్, చాలా మంది నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, గత మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ నేతలు కావచ్చు, మహిళల మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అసలు ఎట్లా? మీరు కూడా అక్కడ నుంచి, ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి నేపథ్యం. నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా కేటీఆర్ గారికి కూడా తెలుసు, అన్న ఇలా జరుగుతుంది ఎమ్మెల్యే గారితోని, నాకు ఎప్పుడు ఇలానే చేస్తున్నారు, మీరు హైకమాండ్కు నేను తెలియజేస్తున్నానంటే అమ్మ చేస్తాను అని అన్నారు. కానీ ఆయన పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదండి. ఏం చెప్తారు? మహిళా కమిషన్ కూడా ఆశ్రయించినట్టు కూడా ఇప్పుడు కాసేపటి మహిళా కమిషన్ కూడా ఆశ్రయించారు. మహిళా కమిషన్ ఏం చెప్పింది? నెక్స్ట్ మీ డిమాండ్స్ ఏంటి? ఏం చేయబోతున్నారు? నేను మహిళా కమిషన్ గారికి కూడా కలిశాను, అక్క కూడా సహకరిస్తాను అని అన్నది. ఇప్పుడు సీఎం గారిని కూడా కలిసాము. సాటి మహిళ బాధపడుతుంటే ఎవరైనా ఎందుకంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం మహిళల మీద. కానీ ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎవరైనా సరే, మాజీ నేతలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మహిళల మీద ఇట్లాంటివి దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇవాళ మీ మీద జరిగింది, ఏ అంశంలో మీ మీద మాట్లాడాల్సి వచ్చింది? అంటే నా డిమాండ్ ఏంటంటే ఇలాంటి వాళ్ళని రాజకీయంగా సస్పెండ్ చేయాలండి. ఇలాంటి వ్యక్తి సుధీర్ రెడ్డి లాంటి నీచమైన రాజకీయ వ్యక్తులని సస్పెండ్ చేసేయాలి. లేకుంటే మాలాంటి మహిళలకి స్వాతంత్రం లేకుండా పోతుంది. కొంచెం చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరూ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం ఇది. ప్రస్తుతం మనతో మహిళలు ఉన్నారు చాలామంది. మేడం, ఈ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? సుధీర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా ఉంది. ఎట్లా చూస్తారు? ఏం చెప్తారు? చాలా సిగ్గుచేటు అనిపిస్తూ ఉంది. ఎందుకనంటే నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు, మరి తన నియోజకవర్గంలోని కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ గారు, మరి ఈమె గిరిజన ఆడబిడ్డ, మరి ఆ ఆడబిడ్డను మరి ఎంత వరస్ట్ లాంగ్వేజ్ తోటి మరి 15-16 ఛానళ్ళ ముందర కించపరుస్తూ మాట్లాడిన మాటలు నిజంగా చాలా సిగ్గుచేట. మరి ఆడోళ్ళు ఓట్లేస్తేనే, మహిళలందరూ ఓట్లేస్తేనే ఈరోజు శాసనసభ్యుడిగా ఎన్నికైన సుధీర్ రెడ్డి గారు ఒక సైడు ఉమెన్స్ డే సెలబ్రేషన్, ఒక సైడ్ చూస్తుంటే కార్పొరేటర్ని ఇది కరెక్ట్ పద్ధతి కాదు. గిరిజన ఆడబిడ్డని నిజంగా ఈ విధమైన మాటలు మాట్లాడి ఆమె కంటతడి పెట్టి నిన్నటి నుంచి ఇవాళ వరకు నోట్లో మంచినీళ్ళు కూడా పోయలేని పరిస్థితి. ఇంటి లాదులు ఓదారుస్తున్నా కూడా
కూడా తనకి ఎంతో అవమానం. ఇట్లాంటి మాటల వల్ల తమ మెటర్నల్ కానీ పెటర్నల్ కానీ అదేవిధంగా సభ్య సమాజంలో తన బయటకు వెళ్ళలేని పరిస్థితి తీసుకొని వచ్చిండని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మేము మహిళా కమిషన్ని అప్రోచ్ కావడం జరిగింది. మరి మహిళా కమిషన్ చైర్పర్సన్ మరి నేరెళ్ల శారద గారు స్పందిస్తూ ఖచ్చితంగా వెంటనే యాక్షన్ తీసుకుంటాను, చెల్లె నువ్వు భయపడకు బాధపడకు, ఇది నా చేతిలో పని అని చెప్పి వెంటనే తను యాక్షన్ తీసుకుంది. కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. మరి అక్కడి నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మహిళలకు ఫ్రీ బస్సు అయితేనేముంది, గృహజ్యోతి అయితేనేముంది, గృహలక్ష్మి అయితేనేముంది, పెట్రోల్ బంక్ అయితేనేముంది, ఆర్టీసీ బస్సు ఓనర్లను కూడా మహిళలను చేయాలి, మహిళలను అన్ని రంగాల్లో ముందరికి తీసుకురావాలని పెద్దపీట వేస్తున్న ప్రభుత్వంలో ఈరోజు స్థానికంగా రూలింగ్ కార్పొరేటర్ పైన ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా మేమందరం కూడా మీ వెంట ఉంటాము. కేసు అనేది ఫైల్ చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ ఫైల్ అయింది, టీవీలలో వస్తుంది. నీ వంట మేము ఉన్నాను, చెల్లె బాధపడకొని రేవంత్ రెడ్డి గారు ఓదార్చిన సందర్భం కూడా చూసినాం. సో ఉన్న మహిళలందరూ చేయబోతున్నారు. మహిళా కాంగ్రెస్ మహిళగా కావచ్చు, ఒక మహిళకు అట్లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో ఏం చేయబోతున్నారు, ఎట్లాంటి డిమాండ్స్ చేయబోతున్నారు? ఖచ్చితంగా ఇట్లాంటి ఎమ్మెల్యేలు మహిళలందరూ తలుచుకుంటేనే ఎమ్మెల్యేలుగా గెలుస్తారు. మరి ఎమ్మెల్యేలకు మరి ఈరోజు మహిళలు అనేది కానరాకుండా మరి ఒక లీడర్ని 70-80 వేల మంది ఎన్నుకున్న లీడర్కే మరి అవమానము జరుగుతూ ఉంటే మరి సాధారణ ప్రజలకు మీరు ఏం న్యాయం చేస్తారు సుధీర్ రెడ్డి గారు అని తెలియసా. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, సుదీర్ఘకాలంగా రాజకీయంలో ఉన్నారు సుధీర్ రెడ్డి గారు. మీరు ఇట్లాంటి చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో మనస్తాపానికి గురి చెందుతూ ఉన్నారు. గతంలో కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇదే విధమైన అవమానం తనకు జరిగింది. మరి ఇప్పుడు కూడా అదే ఖచ్చితంగా ఇట్లాంటి గౌరవప్రదమైన ప్లేస్లో ఉన్న ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోకపోతే మరి హైదరాబాద్ జంట నగరాలు అదేవిధంగా గిరిజన సామాజిక సంఘాలు అన్నీ కూడా ముక్త కంఠంతో మరి ఆయనను గద్దెదించే వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. మీరేం చెప్తారు ఇట్లా సుధీర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలని ఎట్లా ఖండిస్తారు? ఆయన యొక్క వయసుకి ఆయన యొక్క పదవికి ఒక ఆలోచన అంటూ ఉండాలి. ఆ మనిషి ఒక స్త్రీని ఇంత విధంగా జనాభాలో 50% మంది స్త్రీలు ఉన్నారు. నువ్వు ఓట్లేసి ఈరోజు గెలిపించిన దానిలో కూడా కొన్ని వేల మంది స్త్రీలు ఉన్నారు. ఒక స్త్రీకి నువ్వు పక్క ఒక కార్పొరేటర్కే నువ్వు గౌరవించలేని మనిషివి, ఇక మిగిలిన స్త్రీలకు ఏం గౌరవం ఇస్తావు? సమాజానికి ఏమి మెసేజ్ ఇవ్వగలుగుతావు? ఆయన ఎమ్మెల్యేగా ఏం మెసేజ్ ఇస్తాడు? ఆయన రేపటి నాడు ఉన్న ఆ మహిళల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళితే అదే మహిళలు చెప్పుతో కొడతారు ఆయన్ని. ఎందుకంటే ఒక మహిళని నువ్వు ఇంత కించపరుస్తున్నావు. గిరిజన మహిళ ఎంత కష్టాలు పడితే ఒక మహిళ ఈరోజు సమాజంలో బయటికి రాగలుగుతుంది, ఒక స్టేజ్కి ఎదగలుగుతుంది. ఒక కార్పొరేటర్ కాబట్టి ఎదగడానికి ఎంతో అవసరపడింది. ఆ తల్లి పిల్లలకి ఏం సమాధానం చెప్పుకుంటుంది? సొసైటీలో రేపటి తిరిగేటప్పుడు ఈయన మాట్లాడిన మాటల వల్ల ఎంత అవమానపడుతుంది, ఎంత మనక్షేపం గురవుతుంది మీరు చూసుంటారు. ఈ విధమైన చర్యలు అన్నవి ఆయన యొక్క పార్టీకి ఆయన యొక్క చేస్తున్న పదవికి కూడా ఏమాత్రం సమంజసం కావు. ఖచ్చితంగా ఆయన సుజాతకి ఆయన క్షమాపణ చెప్పాలి. ఆయన క్షమాపణ చెప్పేంత వరకు మా పోరాటం ఖచ్చితంగా కొనసాగుతుంది. మహిళా సంఘంలో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరు మహిళలు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. వేల మంది మహిళలు వచ్చి నీ ఇంటి ముందర ధర్నా చేస్తామని సుధీర్ రెడ్డికి హెచ్చరిక జారీ చేస్తున్నాను నేను.